స్నేహభావం. అనగనగా ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి. అదే చెట్టుపై కాకి జంట కూడా నివాసం ఉంటుంది. అయితే మిగతా పక్షులకు కాకి జంట గూడు నచ్చలేదు. అందులో పుల్లలన్నీ చిందరవందరగా ఉన్నాయని, కావు కావు అనే అరుపు కూడా బాగుండదని వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. దాంతో ఆ కాకుల జంట బాధపడిపోయింది. అక్కడ ఉండలేకపోయింది. అడవి పక్కనే ఉన్న సిరికొండ అనే ఊరికి వలస వెళ్ళింది. అక్కడ ఓ పూరి గుడిసె ఉంది. దాని పక్కనే ఓ పెద్ద వేప చెట్టు కూడా ఉంది. కాకులు రెండు ఆ చెట్టుపై చేరి చిన్న చిన్న పుల్లలని ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి. ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు, పిచ్చుకలు, కొంగలు, కోయిలలు నివాసం ఉంటున్నాయి. ఈ కొత్త జంటను పలకరించాయి. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాయి. ఆ మాత్రం దానికే ఆ కాకులు బోలెడు సంబరపడిపోయాయి. అసలు విషయం చెబితే ఇవి కూడా మాట్లాడవని భయపడి ఊరి చూడడానికి వచ్చాం, కొద్ది రోజులు ఉండి వెళ్తాం అని చెప్పాయి. ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలమ్మ ఉండేది. ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురికి కాలువలో పోయకుండా చెట్టు కింద విసిరేది. కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులను ఏరుకుని తినేవి. కాకుల జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేవి. దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగ నచ్చేసింది. రోజు ఆమె గొప్పతనం గురించి చెప్పుకునేవి. ముసలమ్మ నిత్యం కర్రపుల్లలను ఏరుకొని వచ్చి వంట చేసుకోవడం చూశాయి కాకులు. ఓ రోజు ముసలమ్మ జ్వరంతో బాధపడుతూ కర్రపుల్లలు తెచ్చుకోలేదు. వంట చేసుకోవడానికి కర్రపుల్లలు లేక దిగాలుగా కూర్చొని ఉన్న ముసలమ్మని చూసింది కాకి జంట. ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది. వెంటనే ఎండు పుల్లలను నోటితో కరుచుకొని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి. ఇలా చాలాసార్లు తిరిగి తిరిగి బోలెడు పుల్లలు తెచ్చి పెట్టాయి. అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది. నెమ్మదిగా వంట చేసుకొని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది. ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్ళి మందు బిళ్ళలు కొని తెచ్చుకుంది. కాకి జంట చేసిన సాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం, సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి మరింత స్నేహభావంతో మెలగసాగాయి. దీంతో కాకులు ఎంతో ఆనందించాయి. Thank you for watching Anaganaga.